హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి పాలిసెట్లో ఉన్న కోర్సెస్ అండ్ వాటికి సంబంధించి షార్ట్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, లేదు అంటే మీరు ఓన్గా ఏ ఆప్షన్స్ ఇవ్వాలని ప్రిపేర్ అయ్యేటప్పుడు కావచ్చు, మెయిన్గా మనకు ఆ యొక్క కోర్సెస్ గురించి తెలియడం అయితే చాలా ఇంపార్టెంట్. అందులోనూ షార్ట్ ఫామ్స్ గురించి తెలియడం అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకు అక్కడ ఏంటి అంటే ఓవరాల్గా కోర్స్ నేమ్ అయితే కనిపించదు, జస్ట్ షార్ట్ ఫామ్ మాత్రమే కనిపిస్తుంది. సో షార్ట్ ఫామ్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటి గురించి వీడియోలు అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్లో కోర్సెస్ అండ్ వాటి రిలేటెడ్గా షార్ట్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ అయితే ఇందువరకే చెప్పాను కదా. మీరు వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో వచ్చేటప్పుడు మీకు ఎక్కడ కూడా కోర్సు ఫుల్ నేమ్ అనేది చూపించదు, జస్ట్ షార్ట్ ఫామ్స్ మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏంటి అంటే ఈ యొక్క షార్ట్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అసలు ఏ కోర్స్కి ఏ షార్ట్ ఫామ్లో పిలుస్తారో అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ షార్ట్ ఫామ్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఏఈఐ అని మనం గమనించినట్టయితే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, అప్లికేషన్ ఆఫ్ మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ అని చెప్పి మనం ఆ కోర్సెస్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు ఈ పర్టికులర్ కోర్సు రిలేటెడ్గా మీరు అక్కడ ఆప్షన్ ఇద్దాము అనుకుంటే అందులో మీరు ఏఈఐ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ఇస్తారన్నది కూడా మనం డెమోలో మాట్లాడుకుందాం. బట్ ఏంటి అంటే అలా మీరు ఆ పర్టికులర్ కోర్సు రిలేటెడ్గా ఇవ్వాలి అంటే ఏఈఐ అని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఎడ్యుకేషనల్ ఛానల్తో పాటు పర్సనల్గా బ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉందన్నమాట. ఎవరన్నా ఫాలో అయ్యి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ 150 వీడియోస్ పైగా పెట్టి ఉన్నాము. సో ఒకసారి అయితే విజిట్ అయితే అవ్వండి, నచ్చినట్టయితే ఫాలో అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గమనించండి. ఇలా దీంతో పాటు ఇంకొన్ని మనం షార్ట్ ఫామ్స్ గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మనకి క్లియర్గా అయితే తెలిసిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని నోన్ ఏవైతే ఉంటాయి, సిఐవి అన్న, ఈసీఈ అన్న, ట్రిపుల్ అన్న, ఎంఈసీ అన్న, ఇవి మనకు నోన్ అనమాట. ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటాయి. సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్ అని, ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని, ఇలా చాలా వరకు తెలిసే ఉంటాయి. బట్ కొన్ని కొత్తగా యాడ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఈ చూసుకున్నట్టయితే లాస్ట్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే ఇదైతే ఉంది. సో సిఎంఈ అంటే స్టార్టింగ్లో చాలామందికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు మేము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చూద్దాం అనుకున్నాం, బట్ అక్కడ మనకు కనిపించలేదు. మేము సిఎంఈ పెట్టొచ్చు, అసలు సిఎంఈ ఏంటి అని చాలామంది అయితే అడిగారు. సో ఇలా ఈ షార్ట్ ఫామ్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉన్నాయి అనుకోండి, ఈజీగా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సిసిఎన్ కావచ్చు, సిసిబి కావచ్చు. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా రిలేటెడ్గా చాలా నడుస్తుంది. సో సిసిబి అంటే ఇది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి యాజ్ యూజువల్గా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ రిలేటెడ్గా ఏవైతే ఛానల్స్ ఉన్నాయో అందులో నేను ఆల్రెడీ ఫొటోస్ అయితే మెన్షన్ చేశాను, ఒకసారి అయితే గమనించండి. సో ఇలా ఇవైతే తెలుసుకోండి. కావాలనుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలు తెలుసుకున్న. వీడియోలు ఇచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.